తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంక ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 13వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో దేవుని కృపయు శాంతియు కలుగునుగాక. ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చే అంశం సంభాషణ. దేవునితో మాట్లాడటం, దేవుని మాటలను ఆలకించడం. కొందరమైతే దేవునిని మనవి చేస్తూ ఉంటాం. అస్తమానం అది కావాలి ఇది కావాలి అని ప్రభువునకు మొరపెడుతూ ఉంటాం. విశ్వాసముతో అడిగితే దేవుడు దయచేస్తాడన్న నమ్మకంతో ఉంటాం. మానవ మాతృలమైన మనం ఈ లోకంలో లభించే లోక ప్రమాణాల కోసమే ఎక్కువగా ప్రార్థనలో అడుగుతుంటాం. అది ఖచ్చితంగా అవసరమో కాదో తెలియకుండానే కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు అవసరమైనదేమిటో ముందుగానే తెలియజేస్తున్నాడు. అదియే దేవుడసుకు పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన ఆదరణకర్త ఈ పవిత్రాత్మయే. పవిత్రాత్మను అధిక మొత్తంలో కోరుకోవాలని, పవిత్రాత్మను నిండుగా పొందుకోవాలని దేవుని అభిలాష. అందుకే క్రీస్తు ప్రభు తాను ఈ లోకాన్ని వీడి వెళ్ళే ముందు తన శిష్యులకు వాగ్దానం చేశాడు. ఆ పవిత్రాత్మను మనం ప్రార్థనలో అడిగి పొందుకోవాలని. ఎందుకంటే పవిత్రాత్మ మనకు యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26-27 వచనాల్లో ప్రకారం సమస్త విషయములను బోధించును, యేసు చెప్పిన వారిని తలపునకు తెచ్చును, క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చును. అలాగనే యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం ప్రకారం సంపూర్ణ సత్యమునకు నడిపించును, తాను వినిన వారిని మరలా బోధించును, జరగబో విషయములను తెలియజేయును, యేసుక్రీస్తును మహిమపరచును, ప్రభుని నుండి గైకొనిన వారిని మనకు తెలియజేయును. ఇంకను యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం విజ్ఞానమును, వివేకమును, దూరదృష్టిని, బలమును, దైవ జ్ఞానమును, దైవభీతిని మరియు దైవభక్తిని కలుగచేయును. కావున దేవుని బిడ్డలారా, జ్ఞానస్నానం ద్వారా స్వీకరించిన పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ నిలుపుకొనుటకు, దృఢముగా పవిత్రాత్మ అనుగ్రహాలను అనుభవించుటకై ప్రార్థనలు ఎల్లప్పుడూ పవిత్రాత్మకై ప్రార్థించుదము. దయగల మా దేవా, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ ఉద్దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ప్రేమిస్తూ మా జీవితాలకు అవసరమైన పరిశుద్ధాత్మను పొందుకునే విధముగా సదా మేము ప్రార్థించే శక్తినివ్వమని ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.